అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి కనీసం ఓ 20 దాకా విదేశీ పర్యటనలుంటాయి. ఎక్కువగా యూరోపియన్ దేశాల్లోనే ప్రెసిడెంట్ పర్యటనలు సాగినా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో సాగే పర్యటనలకు మాత్రం అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు జరుగుతాయి. అమెరికా ప్రెసిడెంట్ విదేశీ పర్యటన ఖరారు కాగానే అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లు చూసే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ రంగంలోకి దిగుతుంది. నెల ముందు నుంచే భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమవుతుంది. ఆ దేశంలో ఎక్కడెక్కడ పర్యటిస్తారు, ఏ ప్రాంతాలను సందర్శిస్తారు, ఏ సమావేశాల్లో పాల్గొంటారు అన్న దానిపై ముందుగానే కసరత్తు ప్రారంభమవుతుంది. టూర్ షెడ్యూల్ చేతికి రాగానే రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. స్థానిక పరిస్థితులను పూర్తిగా పరిశీలించి ఓ అంచనాకు వస్తారు. ఆ తర్వాత ముఖ్యమైన అధికారులంతా కలిసి అధ్యక్షుడు ఏ రూట్లో ప్రయాణించాలి, ఎక్కడ బస చేయాలి అన్న దానిపై పూర్తిగా నివేదిక తయారు చేసి వైట్ హౌస్ అధికారులకు పంపిస్తారు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ఎనిమీ. ఇదే సీక్రెట్ సర్వీస్ నినాదం. దీనికి తగ్గట్టుగానే ఏజెంట్లు అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. వాషింగ్టన్లో ఉన్న ప్రధాన కార్యాలయంతో పూర్తిగా టచ్లో ఉంటారు. పర్యటన వారం ఉందనగానే స్నిఫర్ డాగ్స్, షార్ప్ షూటర్స్ రంగంలోకి దిగుతారు. అణువణువు క్షుణ్ణంగా శోధిస్తారు. అనుమానం వచ్చిన వాళ్లను అదుపులోకి తీసుకుంటారు. ముఖ్యమైన ప్రాంతాల్లో మకాం వేస్తారు. పర్యటన 2 రోజులు ఉందనగానే ప్రెసిడెంట్ పర్యటించే ప్రాంతాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటారు. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే సీక్రెట్ ఏజెంట్లో పర్మిషన్ లేకుండా, వాళ్లకు తెలియకుండా ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకూడదు. అంత సీరియస్ గా వ్యవహరిస్తారు వాళ్ళు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో ఆయా ప్రాంతాలన్నింటినీ పూర్తిగా జల్లెడ పడతారు. షార్ప్ షూటర్స్ పొజిషన్ తీసుకుంటారు. ఎన్ని గంటలైనా పర్యటన పూర్తయ్యే వరకు అక్కడ నుండి కదలకపోవడం వాళ్ల ప్రత్యేకత. మరోవైపు అధ్యక్షుడు బస చేసిన హోటల్ను వారం ముందే తమ అధీనంలోకి తీసుకుంటారు. ఆ హోటల్లోనే ఓ కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. చివరకు రూమ్ సర్వీసును కూడా వాళ్ల మనుషులే చూసుకుంటారు. దీంతో పాటే ఆయా నగరాల్లో 2-3 రోజుల ముందు నుంచే కాల్స్ను, మెసేజ్లను రికార్డ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. రేడియో సిగ్నల్స్, కోడ్ లాంగ్వేజెస్ ను పసిగట్టడానికి ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుంటారు. వాయిస్ కాల్స్ ఎనలైజ్ చేయడానికి, ఏమాత్రం అనుమానం వచ్చినా అలర్ట్ చేయడానికి ప్రత్యేక విభాగం ఉంటుంది. యుఎస్ ప్రెసిడెంట్ ఎక్కడైతే పర్యటిస్తున్నారో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తారు. ఆకాశం నుంచి దాడులు జరిగే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా ఆయా ప్రాంతాల్లో క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరిస్తారు. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు జెట్ ఫైటర్లు ఆకాశంలోనే సిద్ధంగా ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా ఏ విమానమైనా ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తారు.
పర్యటన జరిగే రోజు వేదికను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటారు. ఏ ప్రాంతం నుంచి అటాక్ జరిగే అవకాశం ఉందన్న దాన్ని గమనించి ఆ ప్రాంతాల్లోనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మకాం వేస్తారు. అధ్యక్షుడు ఏ రూట్లో రావాలి, ఎవరెవరిని కలవాలి, వేదిక మీద ఏ వైపు ప్రసంగించాలి అన్న విషయాలన్నీ ముందే సిద్ధమైపోతాయి. చివరకు సీక్రెట్ సర్వీస్ అనుమతి లేకుండా ప్రెసిడెంట్ మంచినీళ్లు కూడా తాగేందుకు వీలు లేదు. ఏజెంట్ల అనుమతి లేకుండా ప్రెసిడెంట్ ఏ వస్తువును ముట్టుకోకూడదు, దేన్ని తాకకూడదు. అంత పకడ్బందీగా ఉంటాయి భద్రతా ఏర్పాట్లు. ఎయిర్పోర్టుకు అధ్యక్షుడి విమానం చేరుకోవడానికి గంట ముందే వాళ్లు విమానాశ్రయంలో ఉన్న అన్ని విభాగాలను తమ అధీనంలోకి తీసుకుంటారు. అర్ధగంట ముందే అన్ని సర్వీసులను నిలిపేస్తారు. స్నైపర్ టీంలు పొజిషన్ తీసుకుంటాయి. కమాండోలు కీలక ప్రాంతాల్లో మోహరిస్తారు. అన్ని అనుకున్నట్టుగా జరిగిన తరువాతే ఆల్ క్లియర్ అంటూ ఏజెంట్లు సిగ్నల్ ఇచ్చిన తరువాతే ప్రెసిడెంట్ విమానం దిగుతాడు. దీంతో పాటే ప్రెసిడెంట్ కంటే ముందే విమానాశ్రయం నుంచి స్పెషల్ పైలట్ కాన్వాయ్ దూసుకెళ్తుంది. దారిలో ఎలాంటి అవంతరాలు లేకుండా చూస్తుంది. పైలట్ కాన్వాయ్ క్లియరెన్స్ ఇచ్చిన తరువాతే ప్రెసిడెంట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయాణమవుతాడు. ప్రెసిడెంట్ కాన్వాయ్ వెళ్లే దారిలో మెరైన్ 1 హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుంది. ప్రెసిడెంట్ పర్యటన సమయంలో సీక్రెట్ ఏజెంట్లు చాలా మంది జనాల్లో కలిసిపోతారు. 360 డిగ్రీల కోణంలో ప్రతి ఒక్కరి కదలికలను పరిశీలిస్తారు. ప్రతి ఒక్క ఏజెంట్కు ఇయర్ ఫోన్ ద్వారా కమాండ్ సెంటర్ నుంచి ఆదేశాలు అందుతాయి. శాటిలైట్ల ద్వారా ప్రెసిడెంట్తో పాటు ఏజెంట్ల కదలికలను కమాండ్ సెంటర్ నుంచి వందలాది మంది మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి స్పెషల్ కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. దీంతోనే వాళ్ల కమాండ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఏ ఏజెంట్ ఎక్కడుండాలి, ఎంతసేపు ఉండాలి అన్న విషయం ముందుగానే డిసైడ్ అయిపోతుంది. క్షణానికి సీక్రెట్ ఏజెంట్ల వ్యూహాలు మారుతూ ఉంటాయి. ముందుగా నిర్ణయించిన ప్లాన్ ఏ క్షణంలో అయినా మారిపోతుంది. ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి, ప్లాన్ సి, ఇలా జెడ్ వరకు వాళ్లు ముందుగానే ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటారు. పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు యాక్షన్ మార్చుకుంటారు. ప్రతి ఏజెంట్ దగ్గర ప్రత్యేకంగా తయారు చేసిన రివాల్వర్ ఉంటుంది. 200 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా గురి చూసి కొట్టడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. నల్ల కళ్లజోడు మాటున అనుక్షణం పరిసరాలు డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంటారు. ఎయిర్ ఫోర్స్ 1 అమెరికా అధ్యక్షుడి విమానం. ప్రపంచంలో ఉండే సౌకర్యాలన్నీ దీంట్లో ఉంటాయి. అదే దీని స్పెషాలిటీ. ప్రస్తుతం యుఎస్ ప్రెసిడెంట్ ఉపయోగిస్తున్న విమానం 2 బోయింగ్ 747 విమానాల కలయిక. అంటే దాదాపు 6 అంతస్తుల భవనమంతా ఉంటుంది ఎయిర్ ఫోర్స్ 1. మొదట్లో అమెరికా అధ్యక్షుడిని తీసుకువెళ్లే ఏ విమానాన్నైనా ఎయిర్ ఫోర్స్ 1 అనే పిలిచేవారు. ఇతర విమానాల నుంచి దీన్ని గుర్తించడానికి, రేడియో సిగ్నల్స్ అందించడానికి 1 అనే పేరును ఖరారు చేశారు. ఒకవేళ ప్రెసిడెంట్ ఆర్మీ హెలికాప్టర్లో ప్రయాణిస్తే ఆర్మీ 1 అని, ఇతర హెలికాప్టర్లో ప్రయాణిస్తే మెరైన్ 1 అని ఆ హెలికాప్టర్ను గుర్తిస్తారు. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న విమానాన్ని ప్రత్యేకంగా బోయింగ్ సంస్థ ప్రెసిడెంట్ ప్రయాణాల కోసమే రూపొందించింది కాబట్టి దాన్ని ఎయిర్ ఫోర్స్ 1 అనే గుర్తిస్తున్నారు.
గంటకు 1000 కిలోమీటర్లకు పైగా వేగంతో ఆకాశంలో ఎంతసేపైనా ఎగరగలిగే సత్తా ఉంది ఎయిర్ ఫోర్స్ 1 కి. ఒకసారి ట్యాంకు ఫుల్ చేస్తే సగం భూమిని చుట్టొచ్చే సామర్థ్యం దీని సొంతం. దీంతో పాటే ఆకాశంలోనే ట్యాంక్ ఫుల్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఇంతకీ దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యమెంతో తెలుసా? అక్షరాల 2 లక్షల లీటర్లు. ఎయిర్ ఫోర్స్ 1 లోపల 3 అంతస్తులుగా విభజించారు. ప్రెసిడెంట్ కోసం అధునాతన బెడ్రూమ్, బాత్రూమ్, కాన్ఫరెన్స్ హాల్, జిమ్, ఆఫీసు రూమ్లు ఉన్నాయి. దీంతో పాటు అతిథులకు వండి వడ్డించడానికి 2 కిచెన్లు, పెద్ద డైనింగ్ హాలు ఉన్నాయి. ఒకేసారి 100 మంది భోజనం చేసే కెపాసిటీ ఉంది. ప్రెసిడెంట్తో పాటు ప్రయాణించే సిబ్బంది కోసం విమానంలోనే ప్రత్యేక క్వార్టర్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటే ప్రెసిడెంట్కు అనారోగ్యం వస్తే వెంటనే చికిత్స అందించడానికి ఓ ఆపరేషన్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ కోసమే ప్రత్యేకంగా ఓ డాక్టర్ల బృందం ఎప్పుడూ ఎయిర్ ఫోర్స్ 1 లో ఉంటుంది. దీంతో పాటే ఏదైనా ప్రమాదం జరిగి ప్రెసిడెంట్కు రక్తం ఎక్కించాల్సి వస్తే ముందు జాగ్రత్తగా ప్రెసిడెంట్ కాన్వాయ్లో ఎప్పుడూ 2 సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులను తీసుకువెళ్తారు. ఎయిర్ ఫోర్స్ 1 లో అధునాతన సాంకేతిక సౌకర్యాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ఎవరితోనైనా మాట్లాడేందుకు 85 టెలిఫోన్ లైన్లు, వివిధ దేశాధినేతలతో నేరుగా మాట్లాడేందుకు హాట్ లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటే 2-వే రేడియో సిస్టమ్, ఫ్యాక్స్, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ప్రపంచంలో ఏ వార్తనైనా వెంటనే తెలుసుకునేందుకు ప్రత్యేకంగా 19 టీవీ ఛానల్స్ రికార్డవుతూ ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ 1 ప్రయాణం చేసే సమయంలో ఎప్పుడూ 2 అధునాతన జెట్ విమానాలు రక్షణగా వెళుతూ ఉంటాయి. అనుమానాస్పదంగా కనిపించిన విమానాలు, హెలికాప్టర్లను ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కూల్చేస్తాయి. దీంతో పాటే ఎయిర్ ఫోర్స్ 1 లో క్షిపణి రక్షణ కవచం కూడా ఉంది. ప్రత్యర్థి రాడార్లను జామ్ చేసేందుకు, క్షిపణులను దారి మళ్లించేందుకు ఎలక్ట్రానిక్ కౌంటర్ మెకానిజం కూడా దీంట్లో ఉంది. ఇక ప్రస్తుతం ప్రెసిడెంట్ ఉపయోగిస్తున్న కారు పేరు బీస్ట్ లిమోజిన్. జనరల్ మోటార్స్ దీన్ని తయారు చేసింది. దీని గురించి చెప్పాలంటే ఇదొక యుద్ధ ట్యాంక్. ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు కావలసిన రక్షణ వ్యవస్థ అంతా దీంట్లో ఉంది. ఇదొక అంబులెన్స్. అత్యవసరంగా వైద్యం అందించే ఏర్పాట్లన్నీ ఉన్నాయి. దీంతో పాటు నైట్ విజన్ కెమెరాలు, అధునాతన శాటిలైట్ కనెక్టివిటీ దీని సొంతం. విదేశాల్లో ప్రెసిడెంట్ పర్యటిస్తున్న సమయంలో అదనంగా మరో 2 బీస్ట్ కార్లను అక్కడికి తీసుకెళ్తారు. ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయినా మరొకటి అందుబాటులో ఉండేలా కాన్వాయ్లో తీసుకువెళ్తారు. కెమికల్ అటాక్స్ ను తట్టుకునే వ్యవస్థతో పాటు సొంతంగా ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు కూడా దీంట్లో ఉన్నాయి. దీంట్లో 7 ప్రయాణించే సౌకర్యం ఉంది. ముందు డ్రైవర్ పక్కనే అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ప్రెసిడెంట్ ఎక్కడున్నా వైట్ హౌస్ తో టచ్ లో ఉండొచ్చు. డ్రైవర్ సీట్ ను వేరు చేస్తూ గ్లాస్ పార్టిషన్ ఉంటుంది. ప్రెసిడెంట్ పక్కనే మరొకరు కూర్చునే ఏర్పాటు ఉంటుంది. దీని డ్రైవర్ కూడా సీక్రెట్ సర్వీస్ కు చెందిన వ్యక్తి ఉంటాడు. ప్రెసిడెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ డ్రైవర్ సీటు పక్కనే ఉండే ఏర్పాట్లున్నాయి.
ఇక మెరైన్ 1 అనేది అమెరికా ప్రెసిడెంట్ ఉపయోగించే హెలికాప్టర్. వైట్ హౌస్ నుంచి ఎయిర్పోర్ట్ కి లేదా ఎయిర్పోర్ట్ నుంచి ఏదైనా ఇతర ప్రాంతాలకు ప్రయాణించాలంటే మెరైన్ 1 ను ఉపయోగిస్తారు. మెరైన్ 1 కు 3+2 సెక్యూరిటీ ఉంటుంది. అది వెళ్లే ప్రాంతాలకు ముందుగానే పైలట్ హెలికాప్టర్లు పెట్రోలింగ్ నిర్వహిస్తాయి. అటాక్స్ ను తట్టుకునే సామర్థ్యంతో పాటు ప్రతిదాడి చేసే సత్తా కూడా మెరైన్ 1 కు ఉంది. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఈసారి ఢిల్లీలో కనీవిని ఎరుగనంత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒబామా ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ కార్యక్రమంలో వీవీఐపీలు కూర్చునే ప్రాంతం కేంద్రంగా 7 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. గగనతలాన్ని నిరంతరం గమనించేందుకు ప్రత్యేకంగా రాడార్ను అమర్చుతున్నారు. ఢిల్లీలో ఇప్పటికే అమెరికా సీక్రెట్ సర్వీస్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. అమెరికా భద్రతా సిబ్బంది ఢిల్లీ ఆగ్రాల్లో దిగిపోయారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఢిల్లీ ఆగ్రాల్లో ఒబామా పర్యటించే ప్రాంతాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. రాజ్పథ్కు ఒబామా చేరుకునే మార్గాలు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో కలిసి పంచుకునే వేదికను కూడా వాళ్లు ఇప్పటికే పరిశీలించారు. ప్రస్తుతం ఒబామా భద్రత కోసం 1600 మంది కమాండోలు భారత్లో దిగారు. ప్రెసిడెంట్ చుట్టూ మెరికల్ లాంటి కమాండోలు 12 మంది ఉంటారు. వీళ్లే కాకుండా స్నిఫర్ టీం, షార్ప్ షూటర్స్, స్పై కమాండోస్ ఇలా రకరకాల విభాగాల్లో పనిచేస్తూ ప్రెసిడెంట్కు రక్షణ కల్పిస్తారు. మొత్తం 15,000 కొత్త సీసీటీవీ కెమెరాలను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. వీటిలో 100 కెమెరాలు ముఖాలను గుర్తిస్తాయి. వీటిలో ఉగ్రవాదులు, అనుమానితుల ఫోటోలు ఫీడ్ చేసి ఉంటాయి. ఆ ముఖాలను పోలినవి కనపడితే సిబ్బందికి ఇవి సంకేతాలిస్తాయి. ఇలాంటివి రాజపథ్ మార్గంలో, విమానాశ్రయాల్లో, రైల్వే స్టేషన్లలో, అలాగే బస్టాండ్లలో ఏర్పాటు చేశారు. ఒబామా ఇక్కడ ఉన్నంతసేపు ఆయన ప్రతి కదలికపైన డేగ కళ్లతో నిఘా పెట్టేందుకు సర్వేలెన్స్ శాటిలైట్స్ ని పొజిషన్లలో ఉంచబోతున్నారు. ఒబామా ఢిల్లీలో అడుగుపెట్టి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే ప్రదేశానికి వెళ్లేంత వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ, ప్రధాని నరేంద్ర మోడీతోనూ కలిసి వీవీఐపీ సీటులో కూర్చునేంత వరకు అనుక్షణం ఆయన మూమెంట్స్ ను ఈ ఉపగ్రహాలు గమనిస్తుంటాయి. ఆయన ఢిల్లీ వీడేంత వరకు ఇంతే. డజన్ల కొద్దీ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లతో సహా యుఎస్ మెరైన్ టీములు, ఇతర ప్రత్యేక రక్షణ బృందాలు ఫుల్ ప్రూఫ్ రక్షణగా ఉంటాయి. ఇంకా ఎత్తైన భవనాల్లోని రూఫ్ టాపుల్లో స్నిఫర్ కవరేజీ ఉంటుంది. డాగ్ స్క్వాడ్లు సరేసరి. ఒబామాకు అతి దగ్గరలో తొలి వరుసలో అమెరికా భద్రతా దళాలు, రెండో వరుసలో ఎన్ఎస్జీ కమాండోలు, మూడో వరుసలో ఢిల్లీ పోలీసులు ఉంటారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్, రా విభాగాలతో పాటు ముఖ్యమైన నిఘా సంస్థలన్నీ హోటళ్లు, అతిథి గృహాలు, ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాయి. ఒబామా బస చేసే ఐటీసీ మౌర్య హోటల్ను సీక్రెట్ సర్వీసెస్ సిబ్బంది తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అమెరికా అధికారుల ఆధ్వర్యంలో మల్టీ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో ఏర్పాటు చేసిన దాదాపు 15,000 సీసీటీవీ ఫుటేజీలను మన దేశంతో పాటు అమెరికా భద్రతా సిబ్బంది పరిశీలిస్తారు. రాజ్పథ్ వద్ద వీవీఐపీల సమక్షంలో వివిధ కళాకారులు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల గురించి అమెరికా అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజ్పథ్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం 80,000 మంది ఢిల్లీ పోలీసులు, 20,000 మంది పారామిలిటరీ దళాలు, హర్యానా, రాజస్థాన్, ఇండియా రిజర్వ్ బెటాలియన్ సాయుధ సిబ్బందిని నియమించారు. వేదిక గగనతలంలో నో ఫ్లై జోన్ అమలవుతోంది. గగనతలంలో అక్రమంగా ప్రవేశించే విమానాలను కూల్చివేసేందుకు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ను ఏర్పాటు చేశారు. అమెరికా భద్రతా సిబ్బంది విజ్ఞప్తి మేరకు మెట్రో అండర్ గ్రౌండ్, రాజ్పథ్ చుట్టూ ఉన్న కార్యాలయాలను 72 గంటల ముందుగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఎట్ హోమ్ ఫంక్షన్ కు అతిథుల సంఖ్యను కూడా ఈసారి కుదించారు. కార్యక్రమాలను వీక్షిస్తూ ఒబామా 2 గంటలకు పైగా గడిపే అవకాశం ఉండడంతో అమెరికా, భారతదేశ భద్రతా సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఒబామా, ప్రణబ్ ముఖర్జీ, నరేంద్ర మోడీలకు బుల్లెట్ ప్రూఫ్ ఎన్క్లోజర్ ఏర్పాటు చేస్తారు.